రాహుల్ గాంధీ కడపకు వచ్చాడు. జనరల్గా మనం కాంగ్రెస్ మనం పట్టించుకోం. కాంగ్రెస్కి సంబంధించిన ప్రసంగాలు అవి మనం ఏం పెద్ద ఫాలో అవ్వం. కానీ బట్ రాహుల్ గాంధీ మాట్లాడాడు కాబట్టి, ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ తరపు నుంచి సరే అయినా చూద్దామని ఆయన ప్రసంగాన్ని ఫాలో అయ్యా. రాహుల్ గాంధీ గారి ప్రసంగం విన్నా. రాహుల్ గాంధీ గారి ప్రసంగం విన్నంత కామన్ సెన్స్ లేని ప్రసంగం, కామన్ సెన్స్ కూడా లేదు. రాహుల్ గాంధీకి మినిమం ప్రధానమంత్రి అభ్యర్థికి కొన్ని బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఆ కామన్ సెన్స్ లేని ప్రసంగం ఇచ్చాడు అతను. ఎస్, నేను అదే చెప్తున్నాను, బేసిక్ కామన్ సెన్స్ లేదనే చెప్తున్నాను రాహుల్ గాంధీకి. ఓకే, ఇప్పుడు మేజర్గా ప్రసంగంలో వాళ్ళు మేజర్గా ఎక్కడ ట్విస్ట్ చేయడానికి ట్రై చేశారంటే, రాజశేఖర్ రెడ్డి గారిని మేమేమీ చేయలేదు, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ మేము పెట్టలేదు, రాజశేఖర్ రెడ్డి మావాడు, రాజశేఖర్ రెడ్డిలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేమేం చేయలేదు, మీరు అసలు రాజశేఖర రెడ్డిని ఏమీ చేయకపోతే ఈ గొడవంతా ఎక్కడి నుంచి వచ్చింది, జగన్ గారి మీద కేసులు ఎక్కడి నుంచి వచ్చాయి, జగన్ గారికి అన్ని కేసులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదంతా సుత్తి సొల్లు కదా ఇది మొత్తం. ఎఫ్ఐఆర్లో పెట్టారా లేదా తర్వాత సంగతి, ఎఫ్ఐఆర్లో పెట్టారా లేదా అనేది సెకండరీ అండి. ఎఫ్ఐఆర్లో నువ్వు పెట్టేవా లేదా, ప్రైమరీ ఎలిగేషన్ ఏం చేశారు, ప్రైమరీ ఎలిగేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ తెలంగాణలో శంకర్ అని ఒక నేను సోనియా గాంధీకి కుక్కన అనేవాడు, తెలంగాణలో ఒక అతను ఉండేవాడు, కాంగ్రెస్ అతని కదా కేసు వేసింది. ఏమనేసాడు అతను ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించడానికి కేసులు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, ఆ గ్రూప్ ఎవరు? వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి యాంటీ గ్రూప్. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ ఉండేది, రాజశేఖర రెడ్డి గారు అంటే నచ్చని గ్రూప్ ఒకటి ఉండేది, ఆ శంకర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా. ఓకే, ఆ గ్రూప్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసి త్వరగా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించారు. అప్పుడు వాళ్ళన్న ప్రైమరీ ఎలిగేషన్ ఏంటి? ఎఫ్ఐఆర్లో ఉందా, కేసు పెట్టారా, పేరు రాశారా, పేరు లేదా, అక్క పేరు ఉంది, అమ్మ పేరు ఉంది, నాన్న పేరు ఉంది, తీసి పక్కన పడేయండి. ప్రైమరీ ఎలిగేషన్ ఏంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకో చేశాడు అనేది కదా మేజర్గా కేసులు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే తండ్రికి తెలియకుండా అడ్డం పెట్టుకుంటాడా? ఒక 2-3 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నప్పుడు తండ్రి పేరు చెప్పాడు అనుకోండి, ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు చెప్పాడు అనుకోండి అండి, ఇదిగో మా నాన్న ముఖ్యమంత్రి నాకు ఈ ప్రాజెక్టు మీద సంతకం చేయని అన్నాడు అనుకోండి, మరి అది తండ్రికి చెప్పకుండా సంతకం చేసేస్తారా వీళ్ళు? పోరా రాజశేఖర రెడ్డి గారికి మీ కొడుకు ఇలా అంటున్నాడండి, సంతకం పెట్టమంటారా లేదని అడగరా రాజశేఖర రెడ్డి గారిని? ఓకే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అని ఒక ఎలిగేషన్ చేసినప్పుడు తండ్రి పాత్ర లేకుండా మేము ఎఫ్ఐఆర్ మేము పెట్టలేదు అని పేరు పెట్టలేదు, ఈ సొల్లంతా ఎందుకు? మీరు ఎలిగేషన్ చేశారు, తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను క్విట్ ప్రోకో చేశాడు అని అంటే అక్కడ తండ్రిని మీరు లాగినట్టే కదా, తండ్రిని లాక్కొచ్చి పెట్టినట్టే కదా లోపల. సొల్లు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొత్తం. పిచ్చోడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ? డైరెక్ట్గా ఎలిగేషన్ వేశారు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన క్విట్ ప్రోకో చేశాడని. ఏది? మినిస్టర్ల సంతకం చేయకుండా, ఎమ్మెల్యేల సంతకం. ఆ ఎఫ్ఐఆర్లో మినిస్టర్ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఒక రాజకీయ నాయకుడు లేడు. డైరెక్ట్గా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్, ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. అరే రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అవ్వకుండా, మినిస్టర్లు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ ప్రాజెక్టుల మీద ముందుకు కదులుతాయి ఫైల్స్? మినిస్టర్ల సంతకం చేయకుండా, ముఖ్యమంత్రి సంతకం చేయకుండా ఏ అయినా సరే ఒక పబ్లిక్ ఫైల్స్ ముందుకు జరుగుతాయా? వాళ్ళందరూ లేకుండా ఎఫ్ఐఆర్లో కేవలం ఒక బయట ఉన్న వ్యక్తి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తున్నారు, మేము రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు, పేరు పెట్టలేదు. ఇదంతా సొల్లు కదా అదంతా. ఎఫ్ఐఆర్ ఎవరైనా పెట్టని, అది కోర్టు పెట్టని, ఆయన అడ్వకేట్ పొన్నవోలు పెట్టని, జగన్మోహన్ రెడ్డి పెట్టని, రమేష్ పెట్టని, మీరు పెట్టని, అసలు మీరు చేసిన ఎలిగేషన్ ఏంది? ఫస్ట్
రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను క్విట్ ప్రోకో చేస్తాడని డైరెక్ట్గా కేసులు వేసి పడేసి ఇప్పుడు ఇదంతా మళ్ళీ పెయింట్ వేస్తున్నారు. ఓకే, ఇదంతా సుత్తి మొత్తం తీసి పడేయండి. ఓకే, ఆ ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టారు అన్నది అనవసరం. రాజశేఖర రెడ్డి గారికి అవమానం జరిగింది కాంగ్రెస్ వల్ల అనేది నిజం. అది రాజశేఖర రెడ్డి గారికి అవమానం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పేరుని బజార్కి ఇచ్చారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో నో కన్ఫ్లిక్ట్, నో కాంట్రవర్సీ, నో కన్ఫ్లిక్ట్, వెరీ క్లియర్. ఇవి ఎన్నైనా పెయింట్ వేసుకొని మసిపోయినాయి. ఓకే, అది సరే. ఆయన ప్రసంగం గురించి మాట్లాడదాం. ప్రసంగం గురించి ఏం మాట్లాడాడు? షర్మిల గారు నా చెల్లి అని అన్నారు. షర్మిల గారు చెల్లి మరి చెల్లి అయితే మరి తమ్ముడి మీద ఎందుకు కేసులు పెట్టారు? షర్మిల చెల్లెలు అవుతారు జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఆమె చెల్లి అయితే వీళ్ళ తమ్ముడు కదా, తమ్ముడి మీద కేసులు ఎందుకు పెట్టావు? ఓకే సరే. బీజేపీ బి టీమ్ జగన్, బాబు, పవన్ అని అన్నాడు. ఇఫ్ బాబు ఈజ్ ఈక్వల్ టు బీజేపీ, ఇఫ్ బాబు ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్, దెన్ కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ అని ఇంతకుముందు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని కంట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యలో సెంట్రల్ పాయింట్గా ఉన్నాడు. సెంట్రల్ పాయింట్గా ఉండి ఈ రెండు పార్టీలను నడుపుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇంతకుముందే మనకు మొత్తం తెలుసు. రైట్? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ సి అనేది ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉంది. ఇప్పుడు అంతే. ఇఫ్ కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు బాబు, బాబు ఈజ్ ఈక్వల్ టు బీజేపీ, దెన్ కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనట్టే. కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనట్టు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, బీజేపీని ఇంకేమన్నారు? రిమోట్ కంట్రోల్తో నరేంద్ర మోడీ గారు ఆడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్రాన్ని అని అన్నారు. రైట్? నరేంద్ర మోడీ గారు రిమోట్ కంట్రోల్తో ఆడిస్తున్నారు అని అంటే ఎందుకు అని ఆయనే చెప్తున్నాడు. ఎందుకు? కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు అంటున్నాడు. పెట్టింది ఎవడు కేసులు? అవినీతి కేసులు పెట్టింది ఎవడండి? రైట్? ఒకడు మెడకు ఉచ్చేస్తే ఇంకొకటి లాగుతున్నాడు అంతే. ఒకడేమో మెడకు ఉచ్చేసాడు, ఇంకొకటి గట్టిగా పట్టుకొని లాగుతున్నాడు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తుంది అదే ఇప్పుడు. కాదా అది? ఆ పాపం నువ్వు మోడీ గారి మీద నెట్టి, మీరు మోడీ గారు కాంగ్రెస్ మీద నెట్టి, కాంగ్రెస్ జగన్ ఒకటని మోడీ గారని, జగన్ బీజేపీ ఒకటని మీరని, కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చేస్తారని వాళ్ళేమో గట్టిగా లాగుతున్నారు, బ్లాక్మెయిల్ చేసి పడ చెప్తున్నారండి ఎప్పుడంటే అప్పుడు. రైట్? తప్పు చాలా ఇది. వీళ్ళు కేసులు పెట్టి అంతే. నేను అసలు మనం చెప్పాను కదా, మన రీజనల్ పార్టీస్ని అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ ఎలా ఆడుకుంటారు, వాళ్ళ యొక్క సిబిఐని, ఈడీని పెట్టుకొని రీజనల్ పార్టీస్ని ఎలా గ్రిప్లో పెడతారు, ఎలాగ హెరాస్ చేస్తారు సౌత్ ఇండియాలో ఉన్న పార్టీలను అన్నాను. ఇది ఒక ఉదాహరణ. అటు పక్క మోడీ గారు, ఇటు పక్క రాహుల్ గాంధీ, అంటే మా గాంధీ ఫ్యామిలీ. రీజనల్ పార్టీల్లో మా సౌత్ ఇండియన్ పార్టీలను తొక్కుతారనమాట వీళ్ళు కూర్చొని. దాంట్లో మరి దురదృష్టజాతి ఎక్కువగా బలైంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకరు కేసు పెడితే ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సింపుల్గా ఏదో జరిగింది. ఓకే, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ ఐడియాలజీ ఒకటి కాదు 100% కాదు. జగన్ గారి ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ కూడా ఒకటి కాదు. అదే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మోడీ గారు అదే చెప్పారు కదా, ఆయన నాకు సంబంధం లేదని. అమిత్ షా గారు చెప్పారు కదా, నాకు జగన్కి సంబంధం లేదని. జగన్ గారు చెప్పారు కదా, నాకు బీజేపీకి సంబంధం లేదని. మీరు కూర్చొని ఊరికే బీజేపీ జగన్ ఒకటి, బీజేపీ జగన్ మీరు భజన చేస్తే సరిపోయిందా? కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారంటే బిల్లులకు మద్దతు ఇచ్చారేమో, కొన్ని అన్నిటికీ ఇవ్వలేదని చెప్తున్నారు కదా వీళ్ళు. జగన్ గారు చెప్పారు కదా అన్నిటికీ ఇవ్వలేదని. రైట్? ఇంకోటి స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడారు. ఇంకేం మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు, బీజేపీని అనగలిగినా కూడా అనలేడు, ఎందుకంటే కేసులు ఉన్నాయి అని అన్నాడు. బీజేపీని జగన్ గారు అనాలనున్నా అనలేడు, ఎందుకంటే కేసులు ఉన్నాయి అతని మీద, అవినీతి కేసులు అని అన్నాడు ఆయన రాహుల్ గాంధీ. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాబ్లం. అనలేడు, కేసులు పెట్టిందంటే కేసులు పెట్టింది వీళ్ళే కదా. కేసులు పెట్టింది వీళ్ళే కదా. అంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు కేసులు పెట్టి? అదొక ప్రాబ్లం. స్పెషల్ స్టాటస్ విభజన చట్టంలో
అంటే స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు, పోలవరం రాలేదు అని కొన్ని పాయింట్లు చెప్పాడండి విభజనకు సంబంధించి. నేను ఒకటే అడిగేది ఏంటంటే, వీళ్ళు తెలంగాణ ఇచ్చిన దానికి అసలు ఫస్ట్ తెలంగాణ చీల్చడం ఫస్ట్ తప్పు. తెలంగాణ చీల్చడం తప్పు. అది చేసింది దుర్మార్గం చేసింది కాంగ్రెస్ వాళ్ళే. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ వాళ్ళే. రైట్? ఎందుకు విభజించారు? కేవలం ఒక రాష్ట్రంలోని పార్టీని కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది జనాల్ని పేదరికంలోకి నెట్టారు వీళ్ళు. పార్టీని కాపాడుకోవడానికే. అటు సంగనాకి పోయేటట్టుకుంది, అటు తెలంగాణలో పోయేటట్టుకుంది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగేటట్టుకుంది, ఇటు పోయేటట్టుకుంది, అటు పోయేటట్టుకుందని కేవలం పార్టీని కాపాడుకోవడానికి, కేడర్ని కాపాడుకోవడానికి వీళ్ళు రాష్ట్రాన్ని విభజించారండి. ఇంతకంటే సెల్ఫిష్ డివిజన్ ఆఫ్ స్టేట్ ఇంకెక్కడ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ ఓన్లీ తెలంగాణలో జరిగింది. కేవలం ఒక పార్టీ సెల్ఫిష్నెస్ కోసం రాష్ట్రం విభజించడం అనేది వీళ్ళు చేసిందే, కాంగ్రెస్ వాళ్ళు చేసిందే. అది సరే చీల్చారు. స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వాలని మీరు విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు బిల్లు పెట్టారండి, బిల్లులో పెట్టారు. బిల్లుని యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అన్ యాక్ట్, రైట్? యూ పాస్డ్ ద బిల్, ద బిల్ హ్యాస్ టు కన్వర్ట్ ఇట్ యాజ్ యాక్ట్. చట్టంగా ఎందుకు చేయలేదు దాన్ని? ఆ చట్టంలో ఎందుకు పెట్టలేదు? మీరు స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వాలి, పోలవరం కేంద్రమే కట్టాలి అని మీరు ఆ రోజు యాక్ట్లో పెట్టుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క కుమ్మకి జరిగి ఉండేది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను కడతాను, నువ్వు డబ్బులు ఇయ్యి, దాంట్లో కొద్దిగా ఏమైనా స్కాములు భూములు ఉంటే చూసుకుందామని ఈ జరుగుండేవి కాదు కదా. కేంద్రమే కట్టాలి పోలవరం అని నువ్వు యాక్ట్లో పెట్టుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు నేను కడతాను అని ఈ యొక్క ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగే ఉండేది కాదు కదా. చేసిన ప్రతి పెంట కాంగ్రెస్ వాళ్ళు చేశారండి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఈ జరిగిన పెంట అంతా కూడా కాంగ్రెస్ చేసిందే. ఐ మీన్ చట్టంలో చేయకుండా, యాక్ట్లుగా మార్చకుండా మొత్తం నాశనం చేసి పెట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, సరే, ఏదో స్కీముల గురించి ఏదో చెప్పారు. జగన్ గారు ఇచ్చిన స్కీమే 75,000 కోట్ల రూపాయలు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కీములే 150,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు స్కీములు ఏది అనౌన్స్ చేస్తారు, అవి మొత్తం పెట్టారంటే 5 లక్షల కోట్లు కూడా చాలవు. అది అలాంటి స్కీములు ఏదో పెట్టారు. అసలు ఎనివే వాళ్ళకి అంత ఓట్ బ్యాంక్ లేదు, అంత సీన్ లేదు, దాని గురించి వరీ అవ్వాల్సిన ఇష్యూ ఏం కాదు. ఓకే, బట్ రాహుల్ గాంధీ వచ్చాడు కాబట్టి నేను దీనికి చెప్తాను. ఓకే, సరే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే షర్మిల గారిని మోడీ గారు ఏమనలేడు, సిబిఐ ఏమనలేదు, కాబట్టి షర్మిల గారు ఓటేయండి అని ఫైనల్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే షర్మిల గారుని సిబిఐ ఏం చేయలేదు, షర్మిల గారిని మోడీ గారు ఏం చేయలేరు, ఎందుకంటే ఆమె మీద కేసులు లేవు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. మీరు కేసులు పెట్టలేదు, ఓన్లీ జగన్ గారి మీదే పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు నేను ఎంతో చెప్పాను, ఒకడు ఊడేస్తే ఒకడు ఉరితాడేస్తే ఒకడు లాగాడని, ఒకడు లాగుతున్నాడని. ఇప్పుడు వీళ్ళు ఉరితాడేసినప్పుడు జగన్కే వేశారు వీళ్ళు. ఇప్పుడు షర్మిల గారు సరే, ఇంకా అది పర్సనల్ ఇష్యూస్ మనం అడగకూడదు, కానీ మనం జస్ట్ నార్మల్ స్టేట్మెంట్ చేస్తున్నాను. కేసులన్నీ జగన్ గారి మీద పడ్డాయి. ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి సగం సగం అని కొట్టుకుంటున్నారు. కేసుల్లో కూడా సగం షర్మిల గారి మీద పెట్టుంటే ఈ మాట అంటారు కదా. ఇప్పుడు కేసులు మొత్తం జగన్ గారి మీద పెట్టారండి. ఇప్పుడు షర్మిల గారు నాకు ఆస్తులు ఇవ్వలేదని ఏదో అదేదో గొడవ జరుగుతుందని మనం న్యూస్లో చూసిందా, నాకు తెలియదు. రైట్? ఇప్పుడు ఈయన ఏమంటాడంటే షర్మిల గారి మీద కేసులు లేవు అంటాడు. మరి సగం ఆస్తులు అడిగిన షర్మిల గారి మీద సగం కేసులు పెట్టుంటే పోయి ఉండేది కదా. అవి ఇప్పుడు ఈ మాట అనడు కదా ఆయన. చంద్రబాబు, నాకు అసలు డౌటు, బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ ఇద్దరు కుమ్మక్కయ్యారో నాకు డౌట్ ఉంది. ఇది మీరు నమ్మని నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మనం కొన్ని విషయాలు నమ్మకుండానే బయటకు వచ్చేసినాయి. కొన్ని ఆశ్చర్యమైన విషయాలు బయటకు వచ్చాయి. అవి నమ్మినప్పుడు ఇది ఎందుకు సాధ్యం కదా. రాహుల్ గాంధీ మోడీ గారు ఇద్దరు కూడా జగన్ మీద కుట్ర పని ఉండొచ్చు కదా, ఢిల్లీలో కూర్చొని ఇద్దరు. ఎందుకు ఛాన్స్ లేదు? పాసిబిలిటీ ఈజ్ దేర్. రాహుల్ గాంధీ గారికి జగన్ గారి మీద కోపం ఏంటి? మా పార్టీని లాగేసుకున్నాడని కాంగ్రెస్ వాళ్ళకి కోపం. మోడీ గారికి జగన్ గారికి అసలు కోపం ఏంటి? వాళ్ళిద్దరు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. సహకరించాడు 5 సంవత్సరాలు.
రైట్. వాళ్ళిద్దరికి మంచి స్నేహం ఉంది. అయినా సరే సడన్‌గా వెళ్ళి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? వాళ్ళకి ఒకే ఒక చాట డిసప్పాయింట్మెంట్ ఏందని నా అనుమానం, అది నాకు కరెక్ట్‌గా తెలియదు. నేను కొన్ని ఊహిస్తూ ఉంటే నేను ఇది కూడా ఊహిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హిందూ మతానికి సంబంధించిన ఫెస్టివల్స్‌ని భారీగా చేశారు. మన సంక్రాంతి ఫెస్టివల్ చాలా భారీగా చేశాడు. రైట్. ఆయన శారదా పీఠంకెళ్ళి అక్కడేదో హిందువులతో కూడి, అంటే హిందువులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. నమ్మారు జగన్ గారిని, హిందువులు నమ్మారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హిందువే, పక్కా హిందువు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కోర్టులో అఫిడవిట్ వేసుకుని ప్రూవ్ చేసుకున్నాడు నేను హిందువునని. ఓకే. 4 వాల్స్ మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆయనకి జగన్ గారికి దేవుడికి తెలియాలి ఏ దేవుడు అనేది. బట్ ఆయన కోర్టులో ప్రూవ్ చేసింది నేను హిందూ అని ప్రూవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో. ఓకే. సరే, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ఫెస్టివల్స్ పెట్టి వరే హిందువులు ఓట్లు కూడా ఈయన లాగేస్తున్నాడు అని ఆ తర్వాత స్లోగా మార్పు వచ్చేసింది వీళ్ళల్లో. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి నాకు ఎవరో చెప్పింది ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్లస్ కొంతమంది ప్లస్ టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించినవి, హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్లో పాల్గొనేవి ఇవన్నీ కూడా పంపించేసి సరే ఆ ఉన్న హిందువుల ఓట్లు కూడా లాగే తట్టుకున్నాడు అతను అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారని నాకు ఎక్కడో డౌట్ ఉంది. అది ఓకే. లేదంటే జగన్ గారికి వాళ్ళకి ఏంటంటే గొడవ, టక్కన వెళ్ళి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు మరి అన్యాయంగా. ఓకే, అది సంగతి. సరే, ఇక్కడ కొన్ని ఉన్నాయి అసలు ఇక్కడ అనుమానాస్పదాలు ఉన్నాయి. ఈ అనుమానాలు చూసినప్పుడు ఆ మోడీ గారు రాహుల్ గాంధీ కూడా ఒకటే అయ్యి ఉండొచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు మన నేషనల్గా ఇంటర్వ్యూలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అతను అడిగారు రాహుల్ గాంధీ గురించి ఏంటి, ఎన్డీఏ గురించి మీ ఉద్దేశం నేనే మాట్లాడినా అన్నారు. అరే నువ్వు ఎన్డీఏలో భాగస్తుడివి, ఇండియా కూటమి గురించి నేను మాట్లాడను, రాహుల్ గాంధీ గురించి నేను మాట్లాడను అన్నాడంటే అర్థం ఏదో వాళ్ళకి ఏదో ఉంది, మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కదా అర్థం. చంద్రబాబు నాయుడు గారికి ఇండియా కూటమి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కదా అర్థం. లేదంటే ఎందుకు మాట్లాడ్డా ఆయన? బీజేపీ అకౌంట్ నుంచి కాంగ్రెస్ అకౌంట్కి 30 కోట్లు వెళ్ళింది. అంటే బీజేపీ ఒక నాయకుడి నుంచి కాంగ్రెస్ అకౌంట్ 30 కోట్లు వెళ్తే అక్కడ బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, ఇటు కాంగ్రెస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అంటే A=B=C అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెసే. అంటే బీజేపీకి తెలిసే జరిగింది, కాంగ్రెస్కి తెలిసే జరిగింది. అది ఆ అకౌంట్ నుంచి అకౌంట్ 30 కోట్లు రావడం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్ని కలిశారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఢిల్లీ వెళ్ళి పొత్తు పెట్టుకున్నారని చెప్పి అదొక రూమర్ ఉంది. అది నిజమో లేదో మనకి తెలియదు. బీటెక్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు వాళ్ళని ఈ కాంగ్రెస్ వైఎస్ షర్మిల గారిని లీడింగ్ చేస్తున్నారని వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో నుంచి బయటపడింది. అది రైట్. జగన్ మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్లస్ టీడీపీ కలిసి పెట్టారు. ఇప్పుడు ఈ టీడీపీ బీజేపీలో ఉంది. ఇవన్నీ చూస్తే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కుమ్మక్కై జగన్ ఇబ్బంది పెట్టట్లేదంటానికి అనుమానం ఏముంది? ఇవన్నీ పాసిబుల్ అయినప్పుడు అది పాసిబుల్, అది మీడియాకి వస్తే కానీ బయటపడుతుంది. ఇప్పుడు మోడీ గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటే అంటున్నారు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళే ప్రసంగిస్తున్నారు, మోడీ గారు జగన్ గారు ఒకటే అంటున్నారు. మేమేమంటున్నాం అంటే వైఎస్ఆర్సీపీ అసలు మోడీ గారు రాహుల్ గాంధీ ఇద్దరు కుమ్మక్కయ్యారని చెబుతున్నాం మేము, జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికి. వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి బిహైండ్లో, పాసిబిలిటీ ఉంది. ఓకే, అది సంగతి. ఓకే, చాలా హాట్గా ఉన్నట్టుంది, కరెంట్ పోయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ చూద్దాం.